భారతీయ సినీ సంగీత చరిత్రలో కొన్ని గొంతులు కాలంతో పాటు మరింత మధురంగా కూడా మారుతాయి. అలాంటి అరుదైన గాత్రాల్లో మన కెఎస్ చిత్రమ్మ గారి స్వరం కూడా ఒకటి. ఆమె పాటలు కేవలం వినోదానికి మాత్రమే కాదు, కోట్లాది మంది జీవితాల్లో భావోద్వేగాలుగాను జ్ఞాపకాలుగాను నిలిచిపోయాయి. భారతీయ సంగీత ప్రపంచంలో దక్షిణ భారత కోకిలగా పేర్కొన్న మన కెఎస్ చిత్రమ్మ తన మధురమైన గాత్రంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సహా 20కి పైగా భాషల్లో వేలాది పాటలు పాడి భారతీయ సినీ సంగీత చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు మన కెఎస్ చిత్రమ్మ. మన చిత్రమ్మ గారి అసలు పేరు కృష్ణన్ నాయర్ శాంతా కుమారి చిత్ర. ఆమె 1963 జూలై 27 తిరువనంతపురంలో జన్మించారు. ఆమె తండ్రి కూడా సంగీత విద్వాంసుడు కావడంతో చిన్నప్పటి నుండే సంగీతంపై ఆసక్తి పెరిగింది. ఇంట్లోనే సంగీత వాతావరణం ఉండడంతో చిన్న వయసులోనే శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు. పాఠశాల చదువుతో పాటు సంగీత సాధనను కొనసాగించిన మన చిత్రమ్మ తన ప్రతిభతో అనేక సంగీత పోటీల్లో విజేతగా నిలిచారు. ఆమె గాత్రంలోని మాధుర్యం అప్పుడే అందరినీ ఆకట్టుకుంది. 1979లో మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ గాయనిగా ఎదిగారు. తరువాత తమిళ, తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా తనకు అవకాశాలు రావడం ప్రారంభమైంది. తెలుగులో చిత్రమ్మ పాడిన అనేక పాటలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఆమె స్వరంలోని మాధుర్యం, భావ వ్యక్తీకరణ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రేమ గీతాలు, భక్తి గీతాలు, విషాద గీతాలు, జానపద పాటలు, ఏ రకమైన పాటనైనా అద్భుతంగా పాడగలిగే సామర్థ్యం ఉన్న ఒక ప్రత్యేక గాయని తను. 1980లలో చిత్రగారి కెరియర్ వేగంగా ఎదిగింది. మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ సింగర్గా మారిన ఆమెకు తమిళ, తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల నుంచి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆమె గాత్రంలో ఉన్న మాధుర్యం, భావోద్వేగాలను వ్యక్తపరిచే శక్తి సంగీత దర్శకులను ఆకట్టుకుంది. ప్రేమ గీతం, భక్తి గీతం, విషాద గీతం, జానపద గీతం, ఏ పాటనైనా ఆమె స్వరంలో జీవం పోసుకునేది. మన చిత్రమ్మ గారి సంగీత ప్రయాణం 1979లో ప్రారంభమైంది. మొదట మలయాళ చిత్రాల్లో పాటలు పాడిన ఆమె తన మాధుర్యమైన గాత్రంతో త్వరలోనే దక్షిణ భారతదేశంలోని అన్ని భాషల సినీ పరిశ్రమలో గుర్తింపు పొందారు. చిత్రమ్మకు శాస్త్రీయ సంగీతంలో బలమైన పునాది ఉండడంతో సంగీత దర్శకులు ఆమె ప్రతిభను త్వరగా గుర్తించారు. మలయాళం తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అవకాశాలు ఇచ్చారు. 1980ల చివరి నుంచి 2000 వరకు చిత్ర గారి కెరియర్ అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఆమె ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, ఎంఎం కీరవాణి, ఇంకా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మను, ఉదిత్ నారాయణ్ వంటి ప్రముఖ గాయకులతో కలిసి ఎన్నో మధురమైన గీతాలు ఆలపించారు. చిత్ర గాత్ర మాధుర్యం దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించింది. ఆమె వేలాది పాటలు పాడి అనేక భాషల్లో తన ప్రతిభను చాటుకున్నారు. ఆమె అనేక సార్లు నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్ మరియు బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ తనకి ఎన్నో లభించాయి. అదేవిధంగా పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉత్తమ గాయనిగా అవార్డులు అందుకున్న దృష్టం తనకు మాత్రమే జరిగింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఆమెను గుర్తించి పద్మశ్రీ మరియు పద్మభూషణ్ పురస్కారాలను ఎంతో గౌరవంతో అందించింది. చిత్రమ్మ విజయవంతమైన గాయనిగానే కాకుండా కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. ఆమె వివాహానంతరం కూడా సంగీత ప్రయాణాన్ని ఎంతో విజయవంతంగా కొనసాగించారు. అయితే ఆమె జీవితంలో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. చిత్ర గారు ఇంజనీర్ మరియు వ్యాపారవేత్త అయిన విజయ్ శంకర్ను వివాహం చేసుకున్నారు. వీరి దాంపత్య జీవితం ఎంతో ప్రశాంతంగా సాగింది. చాలా సంవత్సరాల తర్వాత వారికి నందన అనే కుమార్తె జన్మించింది. నందన వారి జీవితంలో ఎంతో ఆనందాన్ని తీసుకువచ్చిందనే చెప్పాలి. అయితే 2011లో దుబాయ్లో జరిగిన ఒక దురదృష్టకర ప్రమాదంలో నందన మరణించింది. ఈ సంఘటన చిత్ర గారిని జీవితంలోనే అత్యంత విషాదకరమైన ఘటనగా నిలిచిందంటే నమ్మండి.
కుమార్తెను కోల్పోయిన తర్వాత చిత్ర గారు తీవ్ర మానసిక వేదనను అనుభవించారు. అయినప్పటికీ సంగీతం, ఆధ్యాత్మికత మరియు కుటుంబ సభ్యుల సహాయంతో ఆమె తన బాధను అధిగమించి తిరిగి సంగీత ప్రపంచంలోనికి తన ప్రయాణాన్ని సాగించారు. సినీ పరిశ్రమలో ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించినప్పటికీ చిత్ర గారు చాలా సాదాసీదా జీవితం గడుపుతారు. వినయం, భక్తి, కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆమె వ్యక్తిత్వంలోని ముఖ్య లక్షణాలు. అభిమానులు ఆమెను ప్రేమగా చిత్రమ్మ అని పిలుస్తారు. నేటికి ఆమె తన కుమార్తె నందన జ్ఞాపకాలను హృదయంలో దాచుకొని సంగీత సేవను కొనసాగిస్తూ లక్షలాది మంది అభిమానులను ప్రేమను పొందుతున్నారు. 2500కు పైగా పాటలు పాడిన గాయని, 20కి పైగా భాషల్లో గానం, దక్షిణ భారత కోయిల్గా గుర్తింపు, శాస్త్రీయ సంగీతం నుంచి సినిమా పాటల వరకు అద్భుత ప్రతిభ. భారతదేశం అత్యంత గౌరవనీయ గాయనిలో తను కూడా ఒకరు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో చిత్ర గారు పాడిన వందలాది పాటలు దక్షిణ భారతదేశంలో సంచలన విజయాలను సాధించాయి. ఇళయరాజా సంగీతంలో ఉన్న భావోద్వేగాలను తన స్వరంతో ప్రేక్షకుల హృదయాలను చేర్చడంలో చిత్రమ్మ గారు అసాధారణ ప్రతిభ కనబరిచారనే చెప్పాలి. ఈ జంట ఎన్నో చిరస్మరణీయమైన గీతాలను అందించారు. 1990లలో సంగీత ప్రపంచంలో ఏఆర్ రెహమాన్ కొత్త శకానికి శ్రీకారం చుట్టినప్పుడు కూడా చిత్ర గారు తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. రెహమాన్ సంగీతంలో ఆమె పాటలు పాడిన భారతదేశం అంతటా ప్రసిద్ధి పొందాయి. క్లాసికల్ టచ్ ఉన్న పాటల నుంచి ఆధ్యాత్మిక మెలడీల వరకు అనేక రకాల పాటలను సామర్థ్యంగా ఆలపించారు. తెలుగులో చిత్రమ్మ గారు పాడిన వేలాది పాటలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఆమె స్వరం వినిపించని స్టార్ హీరోయిన్ దాదాపు ఉండేదే కాదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కూడా కలిసి పాడిన డ్యూయెట్స్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించాయంటే ఎప్పటికీ అతిశయోక్తి కానే కాదు. వారి కాంబినేషన్లో వచ్చిన ప్రతి పాట నేటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఎంతో అద్భుతం కదూ. ఇప్పటికీ చిత్ర గారు సంగీత కచేరీలు నిర్వహిస్తూ, టీవీ సంగీత కార్యక్రమాల్లో జడ్జిగా వ్యవహరిస్తూ యువ గాయకులకు మార్గదర్శకత్వం అందిస్తున్నారు. ఇటీవల కూడా పలు సంగీత కార్యక్రమాలు, టెలివిజన్ షోస్లో పాల్గొన్నారు. తను అర్ధ శతాబ్దానికి చేరువైన కెరియర్ ఉన్నప్పటికీ చిత్ర గారు ఇప్పటికీ సంగీత కార్యక్రమాలు, టీవీ షోలు చేయడం ఎంతో ప్రత్యేకం కదూ. ఆమె పేరు వినగానే గుర్తుకు వచ్చేది ఒక మధురమైన స్వరం, వినయం, క్రమశిక్షణ, సంగీతంపై ఉన్న అంకిత భావం. ఒక గాయనిగా ప్రారంభమైన మన కెఎస్ చిత్రమ్మ గారి ప్రయాణం భారతీయ సంగీత చరిత్రలో ఒక అధ్యాయంగా మారింది. ఆమె పాడిన పాటలు తరాలు మారినా నిలిచిపోతాయి. అందుకే అభిమానులు ఆమెను ప్రేమగా దక్షిణ భారత కోకిల అని పిలుస్తారు. ఆమె స్వరం భారతీయ ప్రపంచానికి ఒక అమూల్యమైన వరం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.